బ్యూటీని ఇంప్రూవ్ చేసే ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కోసం తెలుసుకుందాం. హాయ్ ఎవరివన్, నా పేరు సంతోష్ కుమార్ వాండ్రంకి. మీరు చూస్తుంది తెలుగు వెల్నెస్ వరల్డ్ ఛానల్. ఈరోజు మనం బ్యూటీని ఇంప్రూవ్ చేసే ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కోసం తెలుసుకుందాం. నిజానికి బ్యూటీ అంటే గుడ్ స్కిన్ హెల్త్. సో మనం ఈ మెడిసిన్ వాడడం వల్ల మన స్కిన్ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేసుకొని చాలా అట్రాక్టివ్ స్కిన్తో మనం కనిపించవచ్చు. ఈ మెడిసిన్ పేరు మహామంజిష్టా క్వాత్. క్వాత్ మీన్స్ డికాషన్, కషాయం. సో ఇది కషాయం రూపంలో దొరుకుతుంది, అలాగే ట్యాబ్లెట్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మంజిష్టా, నీమ్, గుడుచి, టర్మరిక్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. దీంట్లో మంజిష్టా బ్లడ్ ప్యూరిఫైర్గా పనిచేస్తుంది. సో నీమ్ చూసుకుంటే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల ఇది స్కిన్ హెల్త్కి చాలా వరకు మంచిది. అలాగే టర్మరిక్ దీంట్లో ఉండడం వల్ల కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. గుడుచి ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది. సో స్కిన్ హెల్త్కి ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఇది ఏ కండిషన్లో వాడచ్చు ఇప్పుడు చూద్దాం. ఎగ్జిమా, సోరియాసిస్, యాక్ని ఇలాంటి కండిషన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వాడే విధానం తెలుసుకుందాం. మహామంజిష్టాని మనం ఎలా తీసుకోవాలి? మహామంజిష్టా మనకి టాబ్లెట్ ఫార్మేషన్ లేదా క్వాత్ ఫార్మేషన్లోని అవైలబిలిటీ ఉంటుంది. జనరల్గా క్వాత్ని మనం తీసుకున్నప్పుడు క్వాత్ 15 ml to 30 ml ఈక్వల్ వాటర్ కొంచెం వేడి నీరుతో కలిపి తీసుకోవడం వల్ల బెటర్గా పనిచేస్తుంది. ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకున్నప్పుడు జనరల్గా 1 to 2 ట్యాబ్లెట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ 2 times వాడవలసి ఉంటుంది. సో ఇది జనరల్ డోసేజ్. ఇది బాడీ టైప్ లైక్ పేషెంట్ కాన్స్టిట్యూషన్ మనం చూసి వాళ్ళకున్న ప్రీవియస్ హెల్త్ హిస్టరీని కూడా తీసుకొని మెడికేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు డోసేజ్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ ఒకవేళ ఈ మెడిసిన్ వాడాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ కలిసి మాత్రమే వాడవలసి ఉంటుంది. డైరెక్ట్గా మీరు కొనుక్కొని వాడకూడదు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగకరం. కానీ ఓన్లీ మహామంజిష్టా క్వాత్ కషాయం రూపంలో ఉంటే తీసుకోవచ్చు, కానీ సిరప్ బేసెస్ లైక్ షుగర్ ఇంగ్రీడియంట్స్ ఉండే సిరప్ బేసెస్ అయితే మాత్రం దీన్ని తీసుకోకూడదు. మీరు సరైన రీతిలోని సరైన డోసేజ్ తీసుకొని కరెక్ట్గా వాడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎగ్జిమా, సోరియాసిస్, యాక్ని ఇలాంటి కండిషన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ మీరు వాడాలనుకుంటే ఖచ్చితంగా ఒక ఆయుర్వేద ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాడడం మంచిది. అప్పుడే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బంది కానీ ఉండవు. జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే ఓవర్ డోసేజ్ అయితే స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.